9th class maths triangles exercise 7.2. సో ఈ ట్రయాంగిల్స్ మనకు రావాలంటే మనం చిన్న చిన్న బేసిక్స్ అంటే కాంగ్రెస్ ట్రయాంగిల్స్ అంటే ఏంది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అంటే ఏంది, ఇట్లాంటివి మనకు కొన్ని బేసిక్స్ తెలియాల్సి ఉంది. సో మీకు తెలియకుండా పర్లేదు, ఈ వీడియోని చూడండి. చూస్తుంటే నేను ఎక్కడైతే బేసిక్స్ అవసరమో అక్కడ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి ఏమి ఇచ్చిందంటే ఇన్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ అంటే ఏంటంటే ట్రయాంగిల్లో 2 sides ఈక్వల్ ఉంటే దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. సో ఇన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఏబిసి విత్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ, అందుకే ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్. ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బి అండ్ యాంగిల్ సి ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ ఓ. సో ఇక్కడ యాంగిల్ బి యాంగిల్ సి బైసెక్ట్ అయింది అన్నాడు. అంటే ఇది యాంగిల్ అయితే ఇదేమైంది, ఈ బీఓ లైన్ అనేది ఈక్వల్గా దీన్ని డివైడ్ చేసింది అనమాట. ఓకే, అంటే దీని ఈజ్ ఈక్వల్ టు దీని, ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్, ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్. దాన్నే మనం ఏమంటాం, బైసెక్ట్ అంటాం. బైసెక్ట్ అంటే ఆఫ్ చేయడం. సో బి యాంగిల్ ఆఫ్ అయింది, ఇక్కడ సి యాంగిల్ కూడా ఆఫ్ అయింది ఇక్కడ ఓ పాయింట్ దగ్గర. సో జాయిన్ ఏఓ, ఏ టు ఓ. సో ఏను ఓను మనం జాయిన్ చేయాలి. సో ఇప్పుడు ఇది కండిషన్స్ ఇచ్చిండు, మనం ఏం ప్రూవ్ చేయాలి మరి? షో దట్ ఓబీ ఈజ్ ఈక్వల్ టు ఓసీ. ఓబీ ఈజ్ ఈక్వల్ టు ఓసీ ప్రూవ్ చేయాలి. ఏఓ బైసెక్ట్స్ యాంగిల్ ఏ. సో యాంగిల్ ఏని ఏఓ అనేది బైసెక్ట్ చేస్తుందని చూపించాలి. ఈ 2 కండిషన్స్ని మనం ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ మనకు ఫస్ట్ గివెన్ డాటా ఏందో రాద్దాం. ఎప్పుడైనా మనం ఏమి ఇచ్చాడో రాయాలి. సో గివెన్ దట్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని మనకి ఇక్కడ గివెన్ డాటాలో ఇచ్చిండు. అట్లనే అండ్ బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ బి, బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ బి అండ్ యాంగిల్ సి మీట్ ఎట్ పాయింట్ ఓ. సో బి బైసెక్టర్, సి బైసెక్టర్, ఇవి 2 కలిసి ఇక్కడ ఓ దగ్గర జాయిన్ అయినాయి. ఓకే, సో దాని తర్వాత జాయిన్ ఏఓను జాయిన్ చేసినాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ను ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఏంది, ఓబీ ఈజ్ ఈక్వల్ టు ఓసీ, రైట్? అట్లనే ఏఓ బైసెక్ట్స్, ఇది కూడా మనం తర్వాత ఫస్ట్ ఇది ప్రూవ్ చేద్దాం. సో ఇందులో ఓబీ ఈజ్ ఈక్వల్ టు ఓసీ ప్రూవ్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి రాద్దాం. టు ప్రూవ్ ఓబీ ఈజ్ ఈక్వల్ టు ఓసీ, రైట్? సో ఇక్కడ నేను ఆఫ్ తీసుకుంటున్నా. ఇక్కడ మనం ఫస్ట్ చేద్దాం, ఇక్కడ సెకండ్ చేద్దాం. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. ఎందుకు అంటే ఇక్కడ 2 sides మనకు ఈక్వల్ అన్నాడు. సో ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఏవైతే 2 sides ఈక్వల్ ఉంటాయో దానికి ఆపోజిట్ ఉన్న 2 angles కూడా ఈక్వలే ఉంటాయి. మనం ఇక్కడ రాద్దాం. ఎందుకు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అంటే యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్. ఓకే, సో ఈక్వల్ సైడ్స్ ఉన్న దానికి ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఆ కండిషన్ ప్రకారం యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నా, డివైడింగ్ బోత్ ద సైడ్స్ బై 2 తోని ఈ 2 యాంగిల్స్ని నేను డివైడ్ చేస్తున్నా. చేస్తే ఏమవుతుంది, యాంగిల్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి బై 2, రైట్? సో అది ఇక్కడ ఇది బీఓ అనేది బైసెక్ట్ అన్నాం కదా, అంటే ఇది హాఫ్ ఆఫ్ ద యాంగిల్, ఇది కూడా హాఫ్ ఆఫ్ ద యాంగిల్. అంటే ఇది ఏమవుతుంది, యాంగిల్ బి బై 2 అవుతుంది, ఇది యాంగిల్ సి బై 2 అవుతుంది. అట్లనే ఇది కూడా యాంగిల్ సి బై 2, ఇది కూడా యాంగిల్ బి బై 2, రైట్? హాఫ్ ఆఫ్ యాంగిల్ కదా. అంటే ఇప్పుడు యాంగిల్ బి బై 2 అంటే నేను ఓబిసి అని తీసుకోవచ్చు కదా. అట్లా యాంగిల్ సి బై 2 అంటే ఓసిబి అని తీసుకోవచ్చు కదా. సో యాంగిల్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు దెన్ యాంగిల్ ఓబిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి బై 2 అంటే ఓసిబి, యాంగిల్ ఓసిబి, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఈ యాంగిల్ ఈక్వల్ ఉండేది.
ఇప్పుడు ఈ ఓబిసి ట్రయాంగిల్లో ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయి. 2 యాంగిల్స్ ఈక్వల్ ఉన్నప్పుడు దీనికి ఆపోజిట్ ఉన్న సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదా. అంటే ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓసి అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ అనుకున్నాం చూడు, ఆపోజిట్ ఈక్వల్ సైడ్స్కి ఉన్న ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అన్నాం. మరి ఇక్కడ ఏమైంది, ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్ ఉన్న సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో దేర్ ఫోర్ ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓసి. ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓసి. ఎందుకు, ఈ 2 యాంగిల్స్కి అపోజిట్ ఉన్న సైడ్స్ మనం ఇక్కడ రాయాలి ఎందుకనేది. సో సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఓబిసి. సో దీనికి ఇది ఆపోజిట్. ఇక్కడనేమో యాంగిల్స్ ఈక్వల్ ఉంటే సైడ్స్ ఈక్వల్ చేసినాం. ఇక్కడ సైడ్స్ ఈక్వల్ ఉంటే యాంగిల్స్ ఈక్వల్ చేసినాం. ఇక్కడ ఏం చేసినాం మనం, ఇక్కడ యాంగిల్స్ ఈక్వల్ ఉంటే సైడ్స్ని ఈక్వల్ చేసినాం. ఓకే, సో ఇట్లా అన్ని ఇండైరెక్ట్ ప్రూఫ్గానే ఉంటాయి. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సెకండ్ది ఏముంది, టు ప్రూవ్ ఏఓ బైసెక్ట్స్ యాంగిల్ ఏ. సో ఇక్కడ యాంగిల్ ఏని ఏవో బైసెక్ట్ చేస్తుందని చెప్పాలి. అంటే ఇది A/2 యాంగిల్ A/2, ఇది కూడా యాంగిల్ A/2 అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ AOB, AOB ట్రయాంగిల్ అండ్ AOC ట్రయాంగిల్ అండ్ ట్రయాంగిల్ AOC. సో AOB AOCలో AB ఈజ్ ఈక్వల్ టు AC, ఇది మనకు ఆల్రెడీ ఇచ్చిందే. సో AB ఈజ్ ఈక్వల్ టు AC, దిస్ ఈజ్ గివెన్, రైట్. సో అట్లనే BO ఈజ్ ఈక్వల్ టు CO. సో దిస్ ఈజ్ వీ హ్యావ్ టు ప్రూవ్డ్ హియర్ ఆల్రెడీ, రైట్. దిస్ ఈజ్ వీ ప్రూవ్డ్, మనమే ప్రూవ్ చేసినాం, రైట్. సో నెక్స్ట్ యాంగిల్ ABO ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ACO. యాంగిల్ ABO ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ACO. ఎందుకంటే ఇది హాఫ్ ఆఫ్ ద యాంగిల్. ఎందుకు, యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఇక్కడ రాయండి, సిన్స్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C, రైట్. యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C. అట్లనే దీస్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్. అంటే B/2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C/2 కాబట్టి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడ మనకు 2 sides 1 యాంగిల్ ఈక్వల్. అప్పుడు ఏమవుతుంది, ఇది కాంగరెంట్స్. సో దేర్ ఫోర్ ట్రయాంగిల్ AOB ఈజ్ కాంగరెంట్ టు ట్రయాంగిల్ AOC, రైట్. సో కాంగరెంట్ ఎట్లయింది, ఇది 2 sides 1 యాంగిల్ ఈక్వల్. సైడ్ యాంగిల్ ప్రాపర్టీ, సైడ్ యాంగిల్ ప్రాపర్టీ ప్రకారం ఇది రెండు కాంగరెంట్ అయినాయి. సో దెన్ యాంగిల్ BAO ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CAO. ఇక్కడ కాంగరెంట్ అయినాయి కాబట్టి సో మనకు ఈ యాంగిల్ రైట్, ఇక BAO CAO ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి, రైట్. సో ఇది ఎట్లా ఈక్వల్ అవుతాయి అనేది మనకి అర్థం. సిన్స్ CPCT రూల్ అనేది ఒకటి ఉంది మనకు తెలుసు. CPCT అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగరెంట్ ట్రయాంగిల్స్. కాంగరెంట్ ట్రయాంగిల్స్లో 2 sides ఈక్వల్ ఉంటే థర్డ్ సైడ్ కూడా ఈక్వల్, 2 యాంగిల్స్ ఈక్వల్ ఉంటే థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్. అట్లా దాన్ని మనం CPCT రూల్ అంటాం. CPCT అంటే ఏంది, కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగరెంట్ ట్రయాంగిల్స్. ఓకే, సో దేర్ ఫోర్ AO లైన్ ఈజ్ bisects యాంగిల్ A. ఓకే, సో AO అనేది ఈ యాంగిల్ని బైసెక్ట్ చేస్తుంది అని మనం ఇక్కడ ప్రూవ్ చేసినాం దీని ప్రకారం. క్వశ్చన్ నెంబర్ 2, ఇన్ ట్రయాంగిల్ ABC AD ఈజ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ BC. సో ABC ట్రయాంగిల్లో AD అనేది పర్పెండిక్యులర్ బైసెక్టర్, అంటే ఇది 90 degrees, ఇది కూడా 90 degrees, రైట్. బైసెక్టర్ అంటే ఇది హాఫ్ అయిపోతుంది, అంటే BD ఈజ్ ఈక్వల్ టు DC అనమాట. దాన్ని బైసెక్టర్ అంటాం. ఇన్ దిస్ అడ్జసెంట్ ఫిగర్ షో దట్ ట్రయాంగిల్ ABC ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇన్ విచ్ AB ఈజ్ ఈక్వల్ టు AC. సో ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అయితే కనుక AB ఈజ్ ఈక్వల్ టు AC అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం గివెన్ డాటా ఏందో రాసుకుందాం. గివెన్
గివెన్ దట్ ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ, రైట్. ఏడి అనేది బీసీకి పర్పెండిక్యులర్ అని మనకి ఇచ్చింది. అట్లనే బీడీ ఈజ్ ఈక్వల్ టు డీసీ, బీడీ ఈజ్ ఈక్వల్ టు డీసీ, ఎందుకంటే ఇది బైసెక్ట్ అన్నాడు కాబట్టి ఈక్వల్గా డివైడ్ అవుతుంది. నా ఇక్కడ మనకు 2 ట్రయాంగిల్స్ వచ్చినాయి, ఏడిబి, ఏసిడి, రైట్. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ ఏసిడి, ఈ 2 ట్రయాంగిల్లో ఏడి అనేది ఏంది, కామన్ సైడ్. సో ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏడి. సో దిస్ ఈజ్ కామన్ సైడ్. ఓకే, సో మీకు ఏం నిలవకున్నా పర్లేదు, మీరు నేను చెప్పినప్పుడు చూసి నేర్చుకోండి అంతే. ఓకే, సో ఏడి అనేది కామన్ సైడ్, ఎందుకంటే ఈ 2 ట్రయాంగిల్కి ఏడి అనేది ఒకటే సైడ్ కామన్. ఓకే, సేమ్ ఉన్నది కాబట్టి దాన్ని కామన్ సైడ్ అన్నాం. అట్లనే బీడీ ఈజ్ ఈక్వల్ టు డీసీ, బీడీ ఈజ్ ఈక్వల్ టు డీసీ, ఇది మనకు ప్రాబ్లంలోనే ఇచ్చింది, గివెన్ ఇక్కడ రాసినాం కదా. ఓకే, నౌ యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏడిసి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో ఏడిబి ఏడిసి ఇది 90, ఇది 90, ఇది కూడా ఈ గివెనే మనకు. సో ఇప్పుడు ఇక్కడ 2 సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి, 1 యాంగిల్ ఈక్వల్ ఉన్నది. సో సైడ్ యాంగిల్ సైడ్ కాంగరెంట్స్. సో దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ కాంగరెంట్ టు ట్రయాంగిల్ ఏసిడి. సో ఇది దేని ప్రకారం, సైడ్ యాంగిల్ సైడ్ కాంగరెన్స్, సైడ్ యాంగిల్ సైడ్ కాంగరెన్స్ ప్రకారం ఇది సేమ్ అనమాట, రైట్. కాంగరెంట్ అయింది. కాంగరెంట్ అన్నప్పుడు అన్ని సైడ్స్ ఈక్వలే కదా. సో అంటే సిపిసిటీ రూల్ ప్రకారం ఆల్ సైడ్స్ ఈక్వల్, అప్పుడు ఈ సైడ్ ఈక్వల్, ఈ సైడ్ ఈక్వల్, థర్డ్ సైడ్ కూడా ఈక్వల్ అవుతుంది. సో దెన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి. సో దిస్ ఈస్ సిపిసిటీ రూల్, సిపిసిటీ రూల్ ఆఫ్ దీస్ 2 ట్రయాంగిల్స్. సిపిసిటీ అంటే మనం చెప్పినాం కదా, కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగరెంట్ ట్రయాంగిల్స్. ఓకే, సో సిపిసిటీ రూల్ ప్రకారం దిస్ ఈక్వల్ ఇస్, దేర్ ఫోర్ ట్రయాంగిల్ 2 సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. 2 సైడ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేసినాం కాబట్టి ఏబిసి ట్రయాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అని ప్రూవ్ అయిపోయింది, రైట్. క్వశ్చన్ నెంబర్ 3, ABC is an isosceles triangle in which altitudes BD and CE, BD and CE are drawn to equal sides AC and AB. AC and AB are equal sides respectively. Show that these altitudes are equal. ఈ BD is equal to ఈ CE అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ గివెన్ డాటా రాసుకుందాం. గివెన్ దట్ AB is equal to AC, right. AB is equal to AC అని మనకి ఇక్కడ ఇచ్చిండు, రైట్. సో BD is perpendicular to AC, BD is perpendicular to AC అంటే 90 degrees, and CE is perpendicular to AB, CE is perpendicular to AB. సో ఇది గివెన్ డాటా. ఇప్పుడు మనకి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, BCD ట్రయాంగిల్ ఒకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్తో, అట్లనే సిబిఈ ట్రయాంగిల్ ఒకటి, ఇది ఒకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్తో, రైట్. సో ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ బిసిడి అండ్ ట్రయాంగిల్ సిబిఈ, ఈ 2 ట్రయాంగిల్స్లో మనకి ఏమేమి ఈక్వల్ ఉన్నాయని చూడాలి మనం. ఇప్పుడు యాంగిల్ బిసిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిబిఈ, బిసిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిబిఈ. ఈ యాంగిల్ ఈక్వల్, ఎందుకు ఈక్వల్, ఈ 2 సైడ్స్ ఈక్వల్ కాబట్టి దీనికి ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ ఈక్వల్. మనం అదే ఇక్కడ రాద్దాం, సిన్స్. సో యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కనుక ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి, దాని ప్రకారం ఇవి 2 ఈక్వల్. అట్లనే BC ఈజ్ ఈక్వల్ టు BC. సో ఇక్కడ BC అనేది కామన్ సైడ్ ఫర్ బోత్ ద ట్రయాంగిల్స్, రైట్. కామన్ సైడ్ ఫర్ both the triangles.
కామన్ సైడ్ ఇక్కడ రాద్దాం. కామన్ సైడ్ ఫర్ బోత్ ద ట్రయాంగిల్ BCD and CBE. Triangle CBE. Okay. Another angle is 90 degrees. This is angle CDB is equal to angle BEC is equal to 90 degrees. This is also given. So ఇక్కడ two angles equal, one side equal, right? This angle and this side. Sorry, this side. Angle side. Angle side property. So therefore triangle BCD is congruent to triangle CBE. Okay. So ఇక్కడ ఎట్లా ఏ కాంగ్రెంట్ యాంగిల్ సైడ్ కాంగ్రెన్స్, యాంగిల్ సైడ్ కాంగ్రెన్స్ ఇది. సో దేర్ ఫోర్ BD ఈజ్ ఈక్వల్ టు CE. ఎందుకు ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అన్నప్పుడు CPCT రూల్ వర్తిస్తుంది. CPCT రూల్ అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ ద కాంగ్రెంట్ ట్రయాంగిల్. కాంగ్రెంట్ ట్రయాంగిల్లో త్రీ సైడ్స్ ఈక్వల్ ఉంటే టూ సైడ్స్ కానీ టూ యాంగిల్స్ వన్ సైడ్ కానీ ఈక్వల్ అంటే రిమైనింగ్ కూడా ఈక్వల్ అనమాట. దాన్ని మనం CPCT రూల్ అంటాం. దాని ప్రకారం BD ఈజ్ ఈక్వల్ టు CE అవుతుంది. సో దేర్ ఫోర్ CPCT, since it is CPCT rule, BD is equal to CE, hence it is proved. Question number 4. ABC is a triangle in which altitudes BD and CE to sides AC and AB are equal. Show that triangle ABD is congruent to triangle ACE and AB is equal to AC. So ABC is a isosceles triangle. సో ABC SSLS ట్రయాంగిల్ అయితేనే ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. ఇది మనం రెండు ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు మనం గివెన్ డాటా రాద్దాం, రైట్. సో గివెన్ దట్ BD ఈజ్ పర్పెండిక్యులర్ టు AC. ఇక్కడ BD ఈజ్ పర్పెండిక్యులర్ టు AC. అట్లనే CE ఈజ్ పర్పెండిక్యులర్ టు AB. ఇక CE ఈజ్ పర్పెండిక్యులర్ టు AB. సో అండ్ BD ఈజ్ ఈక్వల్ టు CE. BD ఈజ్ ఈక్వల్ టు CE. ఈ పర్పెండిక్యులర్ లైన్స్ కూడా ఈక్వల్ అని మనకి ఇచ్చిండు, రైట్. ఈ యాంగిల్ ఈక్వల్ అన్నాడు. ఇప్పుడు మనం ట్రయాంగిల్స్ ఇక్కడ రెండు ట్రయాంగిల్ తీసుకోవాలి. నౌ ఇన్ ట్రయాంగిల్ ABD అండ్ ట్రయాంగిల్ ACE. ట్రయాంగిల్ ABD ఈ ట్రయాంగిల్, అట్లనే ACE ఈ ట్రయాంగిల్, రైట్ అన్నప్పుడు ఈ యాంగిల్ 90, ఈ యాంగిల్ కూడా 90 అవుతుంది. సో ఈ ట్రయాంగిల్లో ఏమేమి ఈక్వల్ మనం ఇప్పుడు ఇక్కడ రాద్దాం. యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ A. ఇది కామన్ యాంగిల్, రైట్. సో ఇక్కడ రాయండి కామన్ యాంగిల్. రెండింటికి టూ ట్రయాంగిల్స్ కూడా కామన్ అయింది. సో అట్లనే BD ఈజ్ ఈక్వల్ టు CE. ఇది కూడా మనకు గివెన్ డాటా ఇచ్చిండు మనకు డాటాలని. సో ఇప్పుడు ఇక్కడ వన్ యాంగిల్, ఇంకొక యాంగిల్ ఏమి ఇచ్చిండు 90 degrees. యాంగిల్ AEC ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ADB ఈజ్ ఈక్వల్ టు 90 degrees. దిస్ ఈజ్ ఆల్సో గివెన్. సో ఇప్పుడు మనకు AEC ట్రయాంగిల్, రైట్, ABD ట్రయాంగిల్. ఇందులో ఇక్కడ మనకు ఈ రెండు లైన్స్ ఈక్వల్, ఈ యాంగిల్ ఈక్వల్, రైట్. అట్లా యాంగిల్ A కూడా ఈక్వల్. సో టూ యాంగిల్స్ వన్ సైడ్ అంటే యాంగిల్ సైడ్ కాంగ్రెన్స్. సో దేర్ ఫోర్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తాం మనకు. ట్రయాంగిల్ ABD ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ACE. సో దీన్ని మనం ఏమంటాం యాంగిల్ సైడ్ కాంగ్రెన్స్. యాంగిల్ సైడ్ కాంగ్రెన్స్, రైట్. ఎట్లా ఇక్కడ టూ యాంగిల్స్ వన్ సైడ్. సో యాంగిల్ సైడ్ కాంగ్రెన్స్ వచ్చేసింది. ఇప్పుడు మనకు CPCT రూల్ ప్రకారం ఇది కాంగ్రెన్స్ అయితే కనుక రిమైనింగ్ సైడ్స్ కూడా ఈక్వల్ అయితే. రిమైనింగ్ సైడ్స్ ఏమున్నాయి? AB ఈజ్ ఈక్వల్ టు AC. AB ఈజ్ ఈక్వల్ టు AC. సో సెకండ్ అది. సో AB ఈజ్ దేర్ ఫోర్ AB ఈజ్ ఈక్వల్ టు AC. దీని ప్రకారం ఇది సిన్స్ CPCT రూల్. CPCT అంటే వన్స్ అగైన్ corresponding parts of
congruent triangles. Corresponding parts of congruent triangles are equal. అదే CPCT rule. Okay. So last question of this exercise, question number 5. Triangle ABC and BDC. Triangle ADA. Question number 5. Last question of this exercise. Triangle ABC and triangle DBC are two isosceles triangles. రెండు కూడా isosceles triangles అన్నాడు. అంటే ఈ సైడ్ ఈక్వల్, ఈ సైడ్ ఈక్వల్, టూ సైడ్స్ ఈక్వల్ కాబట్టి isosceles triangle. On the same base, రెండిటికి కామన్ బేస్ BC. సో షో దట్ ADB ఈజ్ ఈక్వల్ టు ACD. ఈ రెండు ట్రయాంగిల్స్ ఈక్వల్ అని మనము చూపించాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ గివెన్ డాటా వెళ్దాం. గివెన్ దట్ triangle ABC and triangle BDC are isosceles. Right? మనం ఏం ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ దట్ యాంగిల్ ABD is equal to angle ACD. యాంగిల్ ABD is equal to angle ACD అని మనం ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు మనకు గివెన్ డయాగ్రామ్లో ఏం చేద్దామంటే ఈ ఏని డిని జాయిన్ చేద్దాం. రైట్. ఏని డిని జాయిన్ చేసేస్తే మనకు ABD ట్రయాంగిల్ వస్తుంది, ACD ట్రయాంగిల్, రెండు ట్రయాంగిల్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఫస్ట్ జాయిన్ A అండ్ D. ఏని డిని జాయిన్ చేసేసినాం. సో నౌ ఇన్ ట్రయాంగిల్ ABD అండ్ triangle ACD. సో ట్రయాంగిల్ ACD. ఇప్పుడు ఇందులో ఏమి ఈక్వల్? ఇక చూడండి, AB AC, BD DC. సో AB is equal to AC. This is given, right? And BD is equal to CD. This is also given. BD is equal to DC. నెక్స్ట్ AD అనేది ఏంది? కామన్ సైడ్. AD is equal to AD. ఇదేంది? కామన్ సైడ్ ఫర్ బోత్ ద ట్రయాంగిల్స్. రైట్. ఇప్పుడు త్రీ సైడ్స్ ఆర్ ఈక్వల్, అంటే సైడ్ కాంగ్రుయెన్స్. సో దేర్ ఫోర్ ట్రయాంగిల్ ABD ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ACD. ఇది దేని ప్రకారం? సైడ్ కాంగ్రుయెన్స్. సైడ్ కాంగ్రుయెన్స్ ప్రకారం ఇది మనకు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని. కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయినప్పుడు మళ్ళీ మనకు CPCT రూల్, అంటే రిమైనింగ్ సైడ్స్ కూడా ఈక్వల్ అని మనకు అర్థం. సో దేర్ ఫోర్ యాంగిల్ సైడ్స్ ఈక్వల్ అన్నప్పుడు యాంగిల్స్ కూడా ఈక్వలే కదా. సో ABD ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ACD. యాంగిల్ ABD ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ACD. అట్లనే రిమైనింగ్ యాంగిల్స్ కూడా ఈ యాంగిల్ అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి కాంగ్రుయెంట్ అన్నప్పుడు. ఓకే. సో ఇది ఏ రూల్ ప్రకారం? CPCT రూల్. రైట్. CPCT రూల్ అంటే మనం ఇంతకుముందు చెప్పినాం కదా, కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ ద కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ఓకే. సో దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దీంట్లో డిఫికల్టీస్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మేము రెక్టిఫై చేస్తాం. థ్యాంక్ యూ.